హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా సబ్స్క్రిప్షన్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. ఆ సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ తీసుకుంటే ఎవరో ప్రైవేట్‌గా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు సెలబ్రిటీస్. ఆ సెలబ్రిటీస్ మాట్లాడే మాటలకి ఎవరైతే ఆళ్ళ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి 399, 299 ఏదో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సొస్తుంది. అయితే ఈ మధ్య ఈ సబ్స్క్రిప్షన్స్ ట్రెండు చాలా ట్రెండ్ అవుతుంది. చాలామంది అమ్మాయిలు సబ్స్క్రిప్షన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుట్లో కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. కొంతమంది నార్మల్ పీపుల్ గూడా ఉన్నారు. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఈ సబ్స్క్రిప్షన్ పైన చాలా మందికి ప్రాబ్లమ్ ఉంది. ఎందుకు ప్రాబ్లమ్ ఉందనేది నాకు అర్థం కావట్ల. నేను ఈ సబ్స్క్రిప్షన్ గురించి గతంలో మాట్లాడాను. వాళ్ళు అంగాంగ ప్రదర్శన చేసి డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు అని నేను మాట్లాడటం జరిగింది. అది కొన్ని సందర్భాల్లో 100% కరెక్ట్. ఎందుకంటే చాలామంది క్లీవేజ్ చూయించటం, నడుములు చూపించటం, ఇంకా పర్సనల్ పార్ట్స్ చూయించి కూడా డబ్బులు తీసుకునేవారు ఉన్నారు. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. ఇప్పుడు ఎవడైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాడో వాడికి దోలెక్కి, బలుపెక్కి, గుల పుట్టి సారీ ఇటువంటి పదాలు వాడుతూ ఉన్నందుకు. సబ్స్క్రిప్షన్ తీసుకుంటాడు ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత వాడు వాళ్ళ పర్సనల్‌గా ఏమన్నా మాట్లాడుకోవాలన్నా, ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా చేసుకుంటారు. అయితే నాకు అర్థం కాని విషయం అంటే సబ్స్క్రిప్షన్ గురించి ఇప్పుడు ఎవరైతే విష్ణుప్రియ అనే ఒక యాంకర్ ఉన్నారో తన పైన కేసులు పెడతం జరిగింది. ఎందుకు కేసులు పెట్టారు అంటే ఆవిడ ఇంటర్నెట్‌ని, ఇన్‌స్టాగ్రామ్‌ని యూజ్ చేసుకొని ప్రజల్ని తన అశ్లీలమైనటువంటి వీడియోలు, ఫోటోలు చూయించి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారంటూ ఈళ్ళు చెప్పడం జరిగింది. ఏ సో కాల్డ్ కొంతమంది కేసులు పెట్టిన వాళ్ళని నేను అడుగుతున్నా, ఏరా మీరు నెట్‌ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. అందుట్లో తెలుగు, హిందీ అన్ని రకాల లాంగ్వేజెస్ సినిమాలుంటాయి. అందుట్లో చాలా సినిమాలు హాలీవుడ్ మూవీస్‌లో న్యూడ్ సీన్స్ చాలా ఉంటాయి. మరి అటువంటప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న అదే సీన్‌ని పదే పదే తరచి తరచి తీసుకునే మీరు, ఇప్పుడు ఆ హీరోయిన్స్‌కి ఇప్పుడు ఎంఐ చేసేదానికి తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే విష్ణుప్రియ గారు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఆ స్ట్రగులింగ్‌లోంచి ఆ అమ్మాయికి కావాల్సినటువంటి సక్సెస్ అయితే ఇప్పటివరకు రాలేదు. యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. మంచిగా యాహ్! కొన్ని సాంగ్స్ చేశారు. తనకంటూ ఒక ఐడెంటిటీ అని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు తన ఐడెంటిటీని ఉపయోగించుకొని తను సబ్స్క్రిప్షన్ రిక్వెస్ట్ చేశారు. ఎవరైతే రిక్వెస్ట్ చేశారో ఆ రిక్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ తను ఎక్స్‌క్లూజివ్‌గా వాళ్ళతో మాట్లాడటమో, తిన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవటమో, లేదంటే ఎంటర్‌టైన్ చేయటమో ఏదో ఒకటి చేసుకుంటది. అది తన పర్సనల్ ఇష్యూ. కానీ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకొని ఆ అమ్మాయి ఏదో తప్పు చేసినట్టుగా, ఆ అమ్మాయి సబ్స్క్రిప్షన్ వల్ల వీళ్ళకేదో అన్యాయం జరిగినట్టుగా కేసులు పెట్టారు. ఈ కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ నేను ఒక మాట అడుగుతున్నా. మీ జీవితంలో ఎప్పుడైనా విద్యా వ్యవస్థలో బాగాలేదు అని కేసులు పెట్టారా? మీ జీవితంలో ఎప్పుడైనా ఇస్తానన్న టైంకి మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు అని ఎవరిపైనైనా కేసులు పెట్టారా? మీ జీవితంలో, మీ బ్రతుకుల్లో ఎప్పుడైనా మాకు ఈ విషయంలో అమ్మాయిల్ని పాడు చేస్తూ ఉన్నారు. వాళ్ళపైన ఎప్పుడైనా కేసు పెట్టారా? లేదు. ఈ సబ్స్క్రిప్షన్ విషయంలోనే ఎందుకు కేసు పెట్టారంటే, కొంతమంది ఫేమ్ కోసం కొంతమంది దోలెక్కి పెడతారు. ఎందుకంటే, ఆ అమ్మాయి కంప్లీట్‌గా ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారో అది కంప్లీట్‌గా వాళ్ళ పర్సనల్ విషయం. పర్సనల్ విషయాలు అశ్లీల వీడియోలు ఉంటే అవి బయటకొస్తే దాని మీద ప్రతి ఒక్కరు మాట్లాడొచ్చు. ఎందుకంటే, ఇది తప్పు అని. అవి బయటికి రాకుండా వాళ్ళు శ్లీలం చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు. కోర్టులే పర్మిషన్ ఇచ్చినాయి. 18 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు సెక్స్ చేసుకోవచ్చు. లేపోతే వాళ్ళ పర్సనల్‌గా ఉండొచ్చు అనేసి. అయితే ఇప్పుడు ఇంతమంది ఆ అమ్మాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, ఇన్ని సబ్స్క్రిప్షన్స్ వస్తాయి. అంత వల్గర్‌గా అమ్మాయి ఎందుకు బిహేవ్ చేస్తది? అందరి దగ్గర తన క్యారెక్టర్‌ని పోగొట్టుకోదు కదా! ఇలా ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళంతా బోకులు అనే ఒక ఆలోచన ఏదైతుందో అది పక్కన పెట్టండి. ఇప్పుడు తీసుకునేవాడు బోకు అని నేనంటా. ఎందుకంటే నీ దగ్గర దోలకి నెలకి రూ. 399 నువ్వు కట్టావంటే నువ్వేదో ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎందుకు కడతావు? నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసి కడుతున్నావంటే అది నీకు విల్లింగు. ఆ అమ్మాయి చెప్పిందంటే తనకి విల్లింగు. విన్ విన్ సిట్యుయేషన్‌లో విల్లింగ్ ఇద్దరికి ఉన్నప్పుడు వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. ఈఎంఐ అడుక్కుంటారు. ఇది సబ్స్క్రిప్షన్ అనేది కంపల్సరీ మ్యాండేట్. దాన్ని ఎవడు ఆపలేడు. కానీ ఇక్కడ ఈడెళ్లి ఏదో ఈడే ఎవడైతే కేస్ పెట్టాడో ఈడే ఎళ్లి ఐటెమ్ సాంగ్ సినిమాలో లేదని అడిగే ఎదవలు ఈళ్ళంతా. వీళ్ళెళ్లి ఇప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు. నాకు తెలిసి ఒక అమ్మాయి ఇలా సోషల్ మీడియాలో సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ఉంటది అన్నప్పుడు ఎగిరెగిరి చిత్తకార్తె కుక్కల్లాగా రెచ్చిపోయి కనీసం ఏ కంటెంట్ ఉంటదో తెలియకుండా సబ్స్క్రిప్షన్ తీసుకునేవాళ్ళు కొంతమందైతే
విష్ణుప్రియ గారితో మాట్లాడొచ్చు. తనతో కొంచెం క్లోజ్‌గా ఉండొచ్చు. తన ఏం చెప్తుందో వినొచ్చు అని సబ్స్క్రిప్షన్ తీసుకునేవాళ్ళు కొంతమంది. తన లైఫ్ స్టోరీ చెప్పొచ్చు. తను పడ్డ స్ట్రగుల్ చెప్పొచ్చు. లేదంటే తను ఉన్న టాలెంటెడ్ డాన్సో, సింగింగో సంథింగ్ ఏదో ఒకటి బయట పెడుతూ ఉండొచ్చు. ఈ సబ్స్క్రిప్షన్ వల్ల ఈ కేసు పెట్టిన వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటో నాకు తెలీదు. ఈళ్ళ ఇంట్లో వాళ్ళు అక్కా, చెల్లెళ్ళు వీళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఎవడు ఉద్ధరించలే గానీ, ఎవరైనా సెలబ్రిటీస్ ఇలా ముందుకొచ్చి వాళ్ళ జీవితానికి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుంటే మాత్రం ఇలా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. నా విషయంలో సబ్స్క్రిప్షన్ కోసం ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేయటం మాత్రం ఎప్పటికీ తప్పు కాదు. ఒకవేళ మితిమీరిన అశ్లీల వీడియోలు కానీ, మితిమీరినటువంటి అశ్లీల భంగిమలు గాని ఏమైనా కనిపిస్తే అది తప్పై ఉంటది. అది కూడా ఎప్పుడు రెగ్యులర్ మాధ్యమాల్లోకి వచ్చినప్పుడు. అది అంటిల్ అండ్ అన్‌లెస్ తనకి ఇష్టపూర్వకంగా వస్తే అయి గూడా ఓకే. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఓపెన్ చేసి సెర్చింగ్ చేసే వాళ్ళలో ఎక్స్ వీడియోస్ ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉంటారు. దానికి ఉన్న డిమాండ్ దేనికి లేదు. ఇప్పుడు చివరికి సినిమా హాల్‌లో అయినా, సినిమా థియేటర్‌లో గైనా ప్రతి ఒక్కడు గూడా ఆ ఐటెమ్ సాంగ్ కానీ, ఆ హీరోయిన్స్ ఎక్స్‌పోజింగ్ కానీ దీని గురించి ఎళ్ళేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. లేదనుకో ప్లెయిన్‌గా ఒక సినిమా ఉంటే ఆదరించే వాళ్ళు చాలా తక్కువుంటారు. దానికి ఇన్‌కమ్ గూడా అంత ఉండదు. ఒక విధంగా మనిషిలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి ఆలోచనలు, వాళ్ళ బుర్రలో కలిగే అనేక రకాలైనటువంటి డిజైర్స్‌ని తీర్చుకోవడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు. అందుట్లో విష్ణుప్రియ గారు తనకి కావాల్సింది డబ్బు. దానికి సబ్స్క్రిప్షన్ అడిగారు. వేరే వాడికి కావాల్సింది వేరేది. దానికోసం వాడు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ కానీ సబ్‌స్క్రైబర్‌కి అదేవిధంగా కంటెంట్ ప్రొవైడర్‌కి మధ్య ఒక బౌండరీ లైన్ అని ఉంటది. ఒక థిన్ లైన్ ఉంటది. ఆ లైన్ దాటకుండా వాళ్ళు ఏం చేసుకున్నా ఎవడికి ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ మీలాంటోళ్ళు ఏం చేసినా కూడా ఇండియా వ్యాప్తంగా కొన్ని ఉల్లు, లిల్లు, రాత్రి, బోత్రి అని యాప్స్ చాలా ఉన్నాయి. ఆటిల్లో కూడా సబ్స్క్రిప్షన్ తీసుకునేవాళ్ళున్నారు. ఆళ్ళనే సినిమాల్లో ఈ మధ్య ఐటెమ్ సాంగ్స్ కూడా వాడుతూ ఉన్నారు. నేను వాళ్ళని కూడా తప్పు పడతలా. వాళ్ళు వాళ్ళ యాక్టింగ్ ప్రొఫెషన్‌ని కొద్దిగా ఎక్స్‌ట్రీమ్‌గా తీసుకెళ్ళి నెక్స్ట్ లెవెల్‌లో వాడుతూ ఉన్నారు. దాన్ని కూడా సొల్లు కార్చుకుంటూ సబ్స్క్రిప్షన్ తీసుకొని తెలియకుండా సీక్రెట్‌గా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికన్నా ఇదేం దిగజారడం కాదు. దానికన్నా ఇదేం తప్పేం కాదు. ముఖ్యంగా ఎవరైతే సబ్స్క్రిప్షన్ అడుగుతున్నారో, వారి దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకి మధ్యలో ఒక అగ్రీమెంటు, ఒక బాండింగు, ఒక రిలేషన్ మెయింటైన్ అవుతుంది తప్పించి పనికిమాలిన ఎదవలు ప్రపంచంలో ఏం జరిగినా పట్టించుకొని పరమ భోగాలెళ్లి కేసులు పెడుతూ ఉంటే చాలా సిగ్గేస్తుంది నాకు ఈ విషయం మాట్లాడాలంటే. అమ్మాయిలకు ఉన్నది దేవుడిచ్చిన అందం. ఆ అందాన్ని చూసి పిచ్చెక్కి ఎర్రి కుక్కల్లాగా వెంటపడే మగాళ్ళు ఉన్నంత కాలం సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఇలా అర్ధంతరంగా దాడులు ఉంటాయి. ఈ సమాజంలో మహిళల పైన అసాంఘిక కార్యకలాపాలు చేసే దుష్ట శక్తులు ఉంటూనే ఉంటాయి. వీళ్ళందరి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ముఖ్యంగా నేను ఒకే విషయం చెప్తూ ఉన్నా. అది విష్ణుప్రియ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. వాళ్ళ ఇండివిడ్యువాలిటీని మనం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు దేనికోసం సబ్స్క్రిప్షన్ అడుగుతూ ఉన్నారో, వాళ్ళకి ఏ నీడ్స్ ఉన్నాయో అవి తీర్చుకుంటారు. పక్కన పనికి మాలిన చిత్తగార్తె కుక్కల్లాగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న మగవాళ్ళని వాళ్ళు వాడుకోవడంలో తప్పే లేదు. ఎందుకంటే ప్రతి ఆడపిల్లని ఎవడో ఒకడు మోసం చేస్తూనే ఉంటాడు. అలా నేను ఆడపిల్లలకి వ్యతిరేకం కాదు, మగవారికి వ్యతిరేకం కాదు. వాస్తవాలను మీకు అందచేయాలి. ఆ అమ్మాయి సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మధ్యలో అండర్‌స్టాండింగ్ మధ్యలో ఊపే కుహాగాళ్ళు ఊళ్ళో పెళ్ళికి కుక్కల్లాగా హడావుడి చేసే కొంతమంది ఈ సబ్స్క్రిప్షన్ పైన కొన్ని టీవీ ఛానెల్స్, కొంతమంది యూట్యూబ్ ఛానెల్స్ అందరూ కూడా విచక్షణారహితంగా వాళ్ళ క్యారెక్టర్‌ని చీప్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ సబ్స్క్రిప్షన్ అడిగినా వాళ్ళే చీప్ అయితే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఇంకెంత చీప్ అయి ఉంటారో ఆలోచించండి. అలా ఏముండదు. మంచిగా ఆవిడకి డబ్బులు కావాలి. వీళ్ళకి నయనానందం, సునకానందం కావాలి. ఆ 2 ఫుల్‌ఫిల్ అయిపోతున్నాయి అంతే. దీని గురించి పెద్ద డిబేట్‌లు పెట్టి దాని గురించి లాక్కొని, పీక్కొనాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళకి స్వేచ్ఛుంది. రాజ్యాంగబద్ధంగా ఎంతవరకు అయితే వాళ్ళెళ్తారో అంతవరకు వెళ్తే సరిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఈ వీడియోని న్యూట్రల్‌గా చేయడానికి గల కారణం ఏంటంటే, ఎవడి ప్రాబ్లమ్‌లేంటో ఎవడికి తెలియవు. బయట నుండి చూసేవాడికి ప్రపంచం అందంగా కనిపిస్తుంది. అందుట్లో గుంతలు, లోతులు, గుట్టలు ఎవడికి తెలుసు ముల్లులు ఇవన్నీ. సో, అర్థం చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.